అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లో బంగారం ధరల దూకుడు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా భౌగోళికంగా అనేక ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి తెరపడే అవకాశాలు లేకపోవడం, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సీజ్ ఫైర్ కూడా కొలికి రాకపోవడం, రాబోయే కొద్ది రోజుల్లో వెనుజులా మీద అమెరికా దాడి చేయబోతా ఉంది అనే సంకేతాలు, మరొక వైపు ట్రంప్ కొనసాగిస్తున్న వాణిజ్య యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లలో, ఫ్యూచర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా బంగారం మార్కెట్లో, బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున రాబడులు ఇస్తూ ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర 6,000 రూపాయల పైగా పెరిగి తాజాగా 1,10,635 రూపాయల జీవితకాల గరిష్టానికి చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $3,585 ఎగబాకింది. ఇటీవల కాలంలో బంగారం ఈ విధంగా పెరగడం ఇదే మొదటిసారి. కేవలం ఇన్వెస్టర్స్నే కాదు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంకు ఒక్క నెల రోజుల్లోనే 1,00,000 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసింది. బంగారం ధరలు ఎగబాగుతున్నా కూడా చైనా వెనక్కి తగ్గడం లేదు. గత నెలలో 1,00,000 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసింది. ఇప్పటికే చైనా దగ్గర 22 లక్షల కోట్ల విలువైన బంగారం ఉంది. మరో 1,00,000 కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేసింది. కేవలం రష్యానే, చైనానే కాదు, ఇండియా కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ ఉంది. ఇక లండన్ కూడా కొనుగోలు చేస్తూ ఉంది, అమెరికా కూడా కొనుగోలు చేస్తుంది. పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ కూడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు దూసుకుపోతూనే ఉన్నాయి. ఇప్పట్లో తగ్గే అవకాశాలు అయితే లేవు. రాబోయే కొద్ది రోజుల్లోనే 1,25,000 కూడా టచ్ అవ్వచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భౌగోళికంగా అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. మరో 24 గంటల్లో వెనుజులా మీద అమెరికా దాడి చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం లేట్ అయినా కూడా దాడి అయితే మాత్రం గ్యారంటీ. అక్కడ కూడా యుద్ధం ప్రారంభం అయితే ఇక బంగారం ధరలు పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇప్పటికే వెండి ధరలు కూడా 1,20,000 రూపాయలు దాటిపోయాయి. 2 మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెడుతూ ఉన్నారు. స్టాక్ మార్కెట్లలో పెడితే గ్యారంటీగా వస్తాయా రావా అనేది గ్యారంటీ లేదు. బంగారం కొనుగోలు చేస్తే మాత్రం గ్యారంటీగా సంవత్సర కాలంలో 18 నుంచి 24% రిటర్న్స్ అయితే వస్తాయనే నమ్మకంతో ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున పెడుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా బంగారం ధరలు దిగి వస్తుంది అనే దానికి సంకేతాలు అయితే లేవు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.